పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గే ఛాన్స్ ఎంత 6 నెలల వరకు తగ్గిస్తారు. ఓ 3 నెలలు, ఇక 6 నెలలు ఎక్కడిది. మార్చిలో ఎన్నికలు ఉన్నాయి. మార్చిలో ఎన్నికలు మేము డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించినాం, పేదోళ్లకు మధ్య తరగతి ప్రజలకు చాలా హెల్ప్ చేసినాం అని చెప్తారు. చెప్పడానికి కొంత 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించి మళ్ళా యథావిధిగా మార్చిలో ఎన్నికలు అయిపోగానే మళ్ళా ప్రజల మీద బరిగలు అందుకొని అదే కొట్టుడే కొడతాడు. ఇక మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 6 గ్యారంటీలని మన ఆలోచనని మొత్తం అటు డైవర్ట్ చేస్తాను. కానీ మనకు తెలియకుండానే విద్యుత్ ఛార్జీల మీద డెవలప్మెంట్ ఛార్జీలు అని వేసిండ్లాట. ఆ డెవలప్మెంట్ ఛార్జీలు ఎంత శాతం వేసిండ్లు, ఎంత వేసిండ్లు అనేది ఇంకా బిల్లులు వచ్చినాక తెలుస్తాయి. కొంతమందికి బిల్లులు వచ్చినాయట, కానీ దాంట్లో డెవలప్మెంట్ ఛార్జ్ అని మెన్షన్ చేసిండట. కానీ అక్కడ ఆ బాక్స్ లో మాత్రం ఎంత % డెవలప్మెంట్ ఛార్జ్ చేసిండ్లు అనేది మాత్రం ఇవ్వలేదట. అది ఇచ్చిన రోజు ఖచ్చితంగా ఇక్కడ వేసి వివరిస్తా. ఇట్లుంటాయి పెట్రోల్ డీజిల్ ధరలు అనగానే లైన్ కడతారు. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి అనే రోజు ఎంత లైన్ ఉంటుంది అంటే ఒక 2-3 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. ఎంత పెరుగుతాయి మా ఇంటి ఒక 2 రూపాయలు పెరుగుతాయి, 3 రూపాయలు పెరుగుతాయి. 3 రూపాయల కోసం అంత లైన్ కట్టుకొని ఒక 1000 లీటర్లు పోసుకుంటాం. అదే రోజు మనం 1000 లీటర్లు అయితే పోసుకోలేం కదా. వాడు పోసుకునేది 2 లీటర్లో 3 లీటర్లో, కారు ఉన్నోడైతే 10 లీటర్లు పోసుకుంటాడు. 10 లీటర్ల మీద 3 రూపాయలు పెంచుకుంటూ పోదాం అనుకుంటాం. ఎంత అయితే 300 రూపాయలు అవుతుంది. దానికోసం వీడు 4 కిలోమీటర్ల లైన్లు ఉండి ఎట్లా గొర్రెలు ఉంటారంటే భారతదేశంలో ఒక్కొక్కరిని చూస్తే నవ్వొస్తుంది. అసలు ఏడవాలా ఈ భారతదేశంలో పుట్టినందుకు, నవ్వాలా అర్థం కాదు. పెట్రోల్ రేట్లు పెరిగినాయి అంటే వారిని లైన్ అక్కడికి ఉంటుంది. ఇవాళ పోపించుకుంటే ఇది ఒక సంవత్సరం పాటు వస్తుందేమో అన్నంత భ్రమలో ఉంటాడు ఒక్కొక్కడు. ఇవాళ 3 రూపాయలు తగ్గింది, మరి పెరిగిన 3 రూపాయలు వచ్చే మళ్ళీ రేపంచెలు పోసుకోవాల్సిందే కదా. మా ఇంటి ఇవాళ ఒక 20 లీటర్లు పోసుకుంటే మా ఇంటి ఒక వారం రోజులు వస్తుంది. వారం రోజుల పేరు మీద నువ్వు ఎంత తగ్గించుకుంటావు? 300 సేవ్ చేసుకున్నావు. ఈ 300కైనా 2 గంటల సేపు 3 గంటల సేపు నువ్వు లైన్లో ఉన్నది. ఆ 3 గంటల పని ఒక కాడ వదిలిపెట్టినా అన్నట్టే కదా. ఈ ఆలోచనలు ఉండే, అసలు విశ్లేషణే ఉండదు మన దగ్గర. మన దగ్గర క్రియేటివిటీ దొబ్బే మనం గొర్రెలమై కేసీఆర్కు సాగలపడ్డాం, ఇప్పుడు కాంగ్రెస్కు సాగిలపడ్డాం. మన బుర్ర సరిగ్గా పనిచేస్తే మనమే ఒక రాజకీయ శక్తిగా ఎదిగేటోళ్ళం. ఇక్కడ బోల్తా పడతాం డీజిల్ ఛార్జీల కాడ, పెట్రోల్ ఛార్జీల కాడ. ఈ డీజిల్ పెట్రోల్ ఛార్జీల కాడ 3 రూపాయల కాడ 2 రూపాయల కాడ మన మన జీవితాలు కకృతి జీవితాలు మన. వెనకకెళ్ళి ఏనుగులు పోయినా మంచిదే, కానీ ముందరికి వెళ్ళి చీమలు పోవద్దు. మనకు పోతే నలిపి చంపేస్తాం. ఇంకా అట్లుంటుంది అన్నట్టు మన తెలివి.